పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనము పునీత పేతురు మరియు పునీత పౌలుర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పునీత పేతురు గారు, పునీత పౌలు గారు ఇద్దరు కూడా క్రైస్తవ సంఘానికి రెండు మూల స్తంభాల వంటి వారు. ఒక విధముగా చెప్పాలంటే యేసు ప్రభు భూమి మీద స్థాపించినటువంటి దైవరాజ్యాన్ని, క్రైస్తవ సంఘాన్ని ఇంతలా విస్తరింప చేసినటువంటి వారిలో వీరిద్దరు కూడా చాలా ప్రముఖులు అని చెప్పాలి. మరి ఇద్దరిని గురించి ఒక్కసారి మనము స్మరణ చేసుకుంటే, ఇద్దరి యొక్క జీవితాలు, వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇద్దరు పని చేసినటువంటి ఉద్దేశము మాత్రము ఒక్కటే. ఒకే ఉద్దేశము కోసం పనిచేశారు, ఒకే రకమైన సేవ చేశారు. అదే విధముగా ప్రభువు కోసమే ఇద్దరు కూడా మరణించారు. మరి ఈరోజు వారిద్దరి పండుగను జరుపుకుంటున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి చక్కనైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, పునీత పేతురు గారు, పౌలు గారు ఇద్దరు కూడా ప్రభు కోసమే జీవించారు, ప్రభు సేవలోనే జీవించారు, ప్రభు కోసమే మరణించారు అన్న సంగతి మనము గుర్తుంచుకోవాలి. మరి ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకసారి చూస్తే, పునీత పేతురు గారు క్రీస్తు ప్రభు పిలుపు మేరకు ప్రభువుని అనుసరించారు. ప్రభువు జీవించి ఉన్నప్పుడు ప్రభువుతో పాటు ఉన్నాడు, ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యాలు చూశాడు, గొప్ప గొప్ప పనులు చూశాడు, ప్రభువు నేర్పించినటువంటి మాటలు, బోధలు విన్నాడు. ప్రభువుతో ఉండి అన్నీ నేర్చుకొని ప్రభువు కోసం జీవించాడు. మరి పౌలు గారి సంగతి చూస్తే మనకి తెలుసు, పౌలు గారి యొక్క జీవితము ప్రభువుని అనుసరించడానికి ముందు చాలా చిందరవందరిగా ఉంది. ఆయనను సౌలు అని పిలిచేవారు. క్రీస్తు ప్రభుని నమ్మినటువంటి వారిని, క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారందరినీ కూడా వెతికి వెతికి పట్టుకొని హింసించి అనేక మందిని చంపినటువంటి వ్యక్తి ఈ పౌలు, సౌలుగా ఉన్నప్పుడు. మరి ఈయన అలా అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ, బాధిస్తూ, నరక యాతన పెట్టి చంపుతున్న సమయములో ప్రభువు దర్శనము పొందుకొని, ప్రభుని పిలుపు మేరకు మార్పు చెంది, మారు మనసు పొంది ప్రభువు కోసం జీవించడం మొదలు పెట్టాడండి. ఇక్కడ పౌలు గారి విషయంలో మనము నేర్చుకోవలసిన విషయం, ఎంత మందినైతే సౌలుగా ఉన్నప్పుడు ఈయన నరక యాతన పెట్టి హింసించి చంపించి ప్రభువుకి దూరము చేశాడో, అన్నికి కొన్ని వేల రెట్ల మందిని ఆయన సువార్త బోధ ద్వారా ప్రభువుని చెంతకు నడిపించాడండి. అంటే ప్రభువు పిలుపు, ప్రభు ఎన్నిక ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. ఎవరైతే ప్రభుని నమ్ముకున్న వారిని హింసిస్తూ ఉన్నారో, ఆ సౌలునే ప్రభువు ఎన్నుకొని ఆయననే ఒక ఆయుధముగా వాడుకొని గొప్పగా సేవ చేయించుకొని ఆయన చేతనే అనేక మందిని ప్రభు చెంతకు నడిపించి, అనేక ఆత్మలను ప్రభు చెంతకు నడిపించేటట్లుగా పౌలుగా మార్చి ఆయనను వాడుకున్నాడండి. అది మన ప్రభు యొక్క మంచితనం, గొప్పతనం.
ఈనాడు ఈ ఇద్దరు గురించి ధ్యానము చేసుకుంటూ పునీత పేతురు పౌలు గారుల యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా ఇద్దరి నోటి వెంట వచ్చినటువంటి ఒక మాటను మనం ధ్యానము చేసుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనములో శిష్యులను చూచి ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారు? చూడండి ప్రభుని ప్రశ్న. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎవరని భావిస్తున్నారు? అసలు నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అంటూ ఉంటే తడబాటు లేకుండా పేతురు వెంటనే మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అయ్యా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా అంటున్నాడు. చూడండి, ప్రభునితో ఉన్నటువంటి పేతురు కొద్ది కాలమే ఉన్న ప్రభుని చూచి గుర్తించి ఆయన నిజముగా సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి లోక రక్షకుడిగా వచ్చిన క్రీస్తు అని నమ్మి విశ్వసించి ప్రబోధిస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి మాటలు రెండు. మొదటిది, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అంటున్నటువంటి పేతురు మాటలలో లోతైన అర్థం, దేవుడు సజీవుడు. మనము నమ్మినటువంటి మన దేవుడు మరణించిన దేవుడు కాదు, జీవము లేనటువంటి దేవుడు కాదు. మన దేవుడు సజీవుడు అని పేతురు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. బ్రతికున్నటువంటి దేవుడు, జీవులకు దేవుడు, సజీవుడు, మన దేవుడు జీవించి ఉన్నవాడు అని మనము గుర్తు పెట్టుకోవాలి. రెండవదిగా పేతురు పలికిన మాటలో ఇంకొక అర్థం, అయ్యా, మేమందరము కూడా ఎదురు చూస్తున్నటువంటి లోక రక్షకుడవు, మెస్సయ్యావు, క్రీస్తువు నీవేనయ్యా అంటూ క్రీస్తు ప్రభుని చూచి పేతురు గారు పలకగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఒక మెస్సయ్య, ఒక క్రీస్తు, ఒక రక్షకుడు వస్తాడని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఎదురు చూస్తున్నటువంటి మా రక్షకుడు నీవేనయ్యా, మేము ఎదురు చూస్తున్నటువంటి ఆ క్రీస్తువు నువ్వేనయ్యా, మేము ఎదురు చూస్తున్నటువంటి ఆ లోక రక్షకుడు నువ్వేనయ్యా అంటూ పేతురు గారు పలుకుతున్నారు. మనము కూడా పేతురు గారి పండుగను జరుపుకుంటున్నటువంటి మనము ఈ రోజున ప్రభుని నమ్మాలి, లోకరక్షకుడిగా విశ్వసించాలి, ప్రజలను దేవుని చెంతకు నడిపించడానికి మనం వెళ్ళేటటువంటి మార్గము మంచిది కాదని, సరి అయిన మార్గములో మనం నడిపించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు క్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వసించి పేతురు గారి వలె మనము కూడా ప్రభునిలో జీవిద్దాం. మరి పౌలు గారు పలికినటువంటి ఒక మాటను జ్ఞాపకము చేసుకుంటే, తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 7-8 వచనాలలో పౌలు గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు పందెము ముగించి తిని, నా విశ్వాసమును నేను నిలుపుకుంటుని, ప్రభు ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానము కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఎంత గొప్ప మాట బిడ్డలారా, ఎంత గొప్ప మాట. ఏమంటున్నాడు పౌలు గారు? నేను మంచి జీవితము జీవించా, విశ్వాసాన్ని నిలుపుకున్నా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అలలు వంటి ఇబ్బందులు నాకు వచ్చినా, నా జీవితాన్ని కుంగదీసినా, నన్ను వీళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, అధికారులు నన్ను ఎంతగా బాధించినా, నా విశ్వాసాన్ని నిలుపుకున్నా తప్పితే ప్రభువుని విడిచి నేను వెళ్ళలేదు. నా విశ్వాసాన్ని నేను నిలుపుకుంటాను. మంచి పోరాటము పోరాడాను. నేను ప్రభు కోసం మంచి బ్రతుకు బ్రతికాను, మంచి జీవితము జీవించాను, దైవ సేవ, వాక్య సేవ అనేటటువంటి మంచి పోరాటము నేను పోరాడితే నా విశ్వాసాన్ని నిలుపుకున్నా. ఇక నా పని అయిపోయింది. నేను వచ్చినటువంటి పని, నేను చేయాలనుకున్న పని, దైవ సేవ పని ముగించుకొని ఇక నేను వెళ్ళబోతున్నా. అయితే
పరలోకములో నా యేసయ్య నాకు ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానము కోసం నేను ఎదురు చూస్తున్నానంటున్నాడు. చూడండి పౌలు గారు. పౌలు గారు ఎంత ఖచ్చితముగా ఉన్నాడంటే, మంచి జీవితము జీవించా, విశ్వాసాన్ని నిలుపుకున్న, ప్రభువు కోసం నేను బ్రతికాను కాబట్టి తప్పకుండా పరలోకములో ప్రభు నాకు బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం తీసుకోవడానికి నేను ఎదురు చూస్తూ ప్రభుని దగ్గరకు వెళ్ళబోతున్నాను అంటున్నాడు. చూడండి, అంతటి గొప్ప నమ్మకం మనకు ఉండాలి బిడ్డలారా. అంతటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రభుని పైన, ఆయన ఇచ్చినటువంటి మాట పైన, ఆయన రాజ్యమైన పరలోక రాజ్యములో స్థానం పైన మనకంత విశ్వాసం ఉండాలి. మరి ఈ రోజున పేతురు, పౌలు ఇద్దరు కూడా మనకు నేర్పుతున్నటువంటి గొప్ప సందేశం. ఇద్దరు ప్రభు కోసమే జీవించారు, ప్రభు సేవలోనే జీవించారు, ప్రభువు కోసమే మరణించారు. ఇద్దరు కూడా ప్రాణత్యాగము చేసి ప్రభు కోసం చంపబడ్డారండి. ఈ సమయంలో పౌలు గారి మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. నే జీవించినా మరణించినా కూడా నా యేసు కోసమే అంటున్నాడు. చూడండి, అటువంటి గొప్ప నమ్మకం, అటువంటి విశ్వాసం మనకు ఉండాలా. జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులకు, ఇబ్బందులకు, కష్టాలకు, సమస్యలకు కుంగిపోకూడదు. బలముగా నిలబడాలా, గట్టిగా ఉండాలా, విశ్వాసములో ఉండాలా. నా ప్రభు నాకు తోడున్నాడు, నేను నమ్ముకున్న యేసయ్య నాకు తోడున్నాడని ధైర్యముగా ఉండాలా. భయపడొద్దు, నేను నమ్మదగిన వాడని ప్రభు అంటున్నాడు. నమ్మదగినటువంటి వాడైన ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలం బలముగా ఉందాం, విశ్వాసములో ఉందాం, ప్రార్థనలో మరింత బలపడదాం. పేతురు, పౌలు గార్ల పండుగను జరుపుకుంటూ ఉండగా వారి వలె మనము కూడా ప్రభు కోసం జీవిద్దాం, ప్రభు సేవలో జీవిద్దాం. ప్రభు కోసం అవసరమైతే జీవిత త్యాగము చేయటానికైనా సిద్ధపడుతూ మంచి మరణాన్ని పొందుకొని పౌలు గారి వలె మనము కూడా పరలోక రాజ్యములో బహుమానము కోసం ఎదురు చూద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలుపుచూ ఉన్నాము తండ్రి. ఈ రోజున నీ గొప్ప అనుంగు శిష్యులైనటువంటి క్రైస్తవ సంఘానికి మూల స్తంభాలైనటువంటి పునీత పేతురు, పౌలు గార్ల పండుగను జరుపుకుంటూ ఉండగా, అయ్యా, వారి వలె మేము కూడా నిన్నే నమ్ముకొని నీ యందు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా నీ యందు విశ్వాసములో, ప్రార్థనలో మరింత బలపడుతూ వారు ఏ విధముగా నీ సువార్త సేవలో ముందుకు వెళ్ళారో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఓర్చుకొని నీ సువార్త సేవ కోసం మరణానికి సైతము సిద్ధపడ్డారో, అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రతిరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుంటున్నటువంటి వాక్యానుసారం మంచి జీవితము జీవిస్తూ పరిశుద్ధ జీవితము జీవించులాగున చేయమని, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వారితో పాటు కనీసం ప్రతిరోజు ఒక్కరికైనా ఈ వాక్యాన్ని అందిస్తూ, ఈ వాక్యములో ఉన్నటువంటి వీడియోను షేర్ చేస్తూ, కనీసం ఒక్కరికైనా నిన్ను అందిస్తూ, పునీత పేతురు గారు, పౌలు వార్లే నేను చేస్తున్నటువంటి ఈ దైవ సేవలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వీరందరూ కూడా భాగస్థులయ్యే విధముగా వారు కూడా ఇతరులతో ఈ వాక్యాన్ని పంచుకొని ఈ యొక్క వీడియోను షేర్ చేసేటటువంటి గొప్ప మనస్సును, అవకాశాన్ని వారికి దయచేస్తూ, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని ఈ రోజున చల్లగా దీవిస్తూ నీ ఆశీస్సులు, అనుగ్రహాలు వారందరికీ దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.